హాయ్ వెల్కమ్ టు క్రంచ్ ఎంటర్టైన్మెంట్. దిస్ ఈస్ పవన్. ఉమెన్స్ డే స్పెషల్ లో భాగంగా కొంతమంది సినిమా తారల వివరాలని మీకు అందిస్తున్నాం. వాళ్ళు ఎలా ఇన్స్పైర్ చేశారో కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈ ఎపిసోడ్స్ అన్నింటినీ ఆదరిస్తున్న మీకు పేరు పేరున కృతజ్ఞతలు. సో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్. సహజ నటి అనగానే మనకి గుర్తొచ్చేది జయసుధ గారు. ఈవిడ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కొన్ని చెప్పబోతున్నాం. సో కీప్ వాచింగ్ క్రంచ్ ఎంటర్టైన్మెంట్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో బాగా నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. సో జయసుధ గారు అనగానే వర్సటాలిటీ అండ్ ఒక హీరోయిన్గా మాత్రమే కాదు, నేటి తరానికి ఒక అమ్మల, నానమ్మల, అలాగే నాయనమ్మ పాత్రలు పోషించిన విషయం కూడా ఇప్పటి తరానికి తెలుసు. కానీ అప్పట్లో 12 ఏళ్ల వయసులోనే ఆవిడ వెండి తెరకు పరిచయం అయింది అంటే చాలా మందికి నమ్మశక్యం కాదు. బట్ ఇది నిజం. 12th ఇయర్ లోపల ఒక టీనేజ్ గర్ల్ గా పండంటి కాపురం సినిమాలో ఆల్మోస్ట్ అమ్మాయికి డ్యూయట్ కూడా ఉంటుంది ఆ సినిమాలో ఆవిడకి. సో ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆ టైంలో. ఆ తర్వాత కృష్ణ గారితోటి దగ్గర చాలా సినిమాలు, ఒక 20 సినిమాల దాకా చేశారు ఆవిడ. అయితే ఒక చిన్న విషయం ఏంటంటే, కృష్ణ గారి, విజయ నిర్మల గారికి బంధువు అవడంతో కృష్ణ గారితో యాక్ట్ చేసేటప్పుడు ఇద్దరికి చాలా ఇంటిమసీ సీన్స్ కానీ అవి కానీ ఉన్నప్పుడు కొంచెం ఇద్దరికి ఒక చిన్నపాటి బిడియం లాగా ఉండేదట. అది ఇంటర్వ్యూలో కూడా చాలాసార్లు కృష్ణ గారు చెప్పారు, అలాగే జయసుధ గారు కూడా చెప్పారు స్టార్టింగ్లో. ఆ తర్వాత కొన్నేళ్లకి వాళ్ళ హిట్ పెయిర్గా, సూపర్ హిట్ పెయిర్గా కంచుకాగడ, మహాసంగ్రామం లాంటి సినిమాల్లో కూడా ఎన్నో సినిమాల్లో వాళ్ళు నటించడం జరిగింది. సూపర్ హిట్స్ కూడా కొట్టడం జరిగింది. ఇక జయసుధ గారి వైవాహిక జీవితం మాత్రం ఫస్ట్ మ్యారేజ్ ఫెయిల్యూర్ అనే చెప్పాలి. వాళ్ళకి డైవోర్స్ అయిపోయింది. రాజేంద్ర ప్రసాద్ అనే డాక్టర్ గారితో వివాహం అయిన తర్వాత కొన్ని మనస్పర్ధల కారణంగా వాళ్ళు విడిపోయారు. రాజేంద్ర ప్రసాద్ గారితో విడాకుల తర్వాత ఆవిడ జితేంద్ర, ప్రముఖ బాలీవుడ్ నటుడు జితేంద్ర గారి కజిన్ అయిన నితిన్ కపూర్ గారిని వివాహం చేసుకున్నారు. ఆవిడకి 2 కుమారులు, అలాగే నిహార్, శ్రేయంత్. ఇప్పుడు ఒక అతను డెబ్యూ కూడా ఇస్తున్నాడు తెలుగు లోపల. తెలుగు డెబ్యూ హీరోగా తను అరంగేట్రం కూడా చేస్తున్నాడు. అయితే స్టార్టింగ్ లో ఎంత ఫాస్ట్ గా తొందరగా ఆవిడ 12 ఏళ్ల వయసులోనే హీరోయిన్ అయ్యారో, డ్రాస్టిక్గా 322 చిత్రాలు ఆవిడ వరుసపెట్టి నటించడం జరిగింది. అలాగే 150 సినిమాలు హీరోయిన్గా చేయటం. అమితాబ్ బచ్చన్ లాంటి ప్రముఖ హీరోలు, జితేంద్ర, అమితాబ్ బచ్చన్ లాంటి హీరోలకు కూడా ఆవిడ పెయిర్గా నటించారు అండ్ సూపర్ హిట్ సాధించారు. సో ఎక్కువగా ఆవిడని డైరెక్ట్ చేసిన అవకాశం మాత్రం దాసరి నారాయణరావు గారికి దక్కింది. దాదాపు 27 సినిమాల్లో దాసరి గారి డైరెక్షన్లో జయసుధ గారు నటించారు. వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి సోదర సోదరి మణుల భావం ఉండేది. అలాగే మోహన్ బాబు గారు ఆప్యాయంగా సోదరి, సహోదరి అని పిలిచేది ఒక జయసుధ గారిని ఒకరిని. ఇది అందరూ గమనించాల్సిన విషయం. వాళ్ళిద్దరికి కూడా ఒక మంచి అనుబంధం ఉంది. జయసుధ గారి జీవిత విశేషాలు చాలా పెక్యులర్ గా ఉంటాయి. ఆవిడకి సంబంధించి సినిమాల్లో యాక్టింగ్ చేయడం, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు అడిగేవాళ్ళట, అంటే వద్దు సినిమాల్లో చేయొద్దు మమ్మీ అని చెప్పేవాళ్ళట 14-15 ఇయర్స్ వయసులో. ఇక ఆవిడకి చాలా ఇంట్రెస్ట్, సినిమాలు కాకుండా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఏంటంటే క్రికెట్. ఆవిడ క్రష్ కూడా ఇమ్రాన్ ఖాన్, అప్పట్లో పాకిస్తాన్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ అని చెప్తూ ఉంటారు. అది చాలా సందర్భాల్లో చెప్పారు. అలాగే చిన్న విశేషం ఏంటంటే, సెట్ లోపల ఒక రేడియో తెచ్చుకునే వాళ్ళట, అవకాశం ఉంటే టీవీలో చూసేవాళ్ళట. ఎప్పుడు గ్యాప్ వచ్చినా ఏ ఒక్క క్రికెట్ మ్యాచ్ని, టెస్ట్ మ్యాచ్ని కానీ ఆవిడ వదిలిపెట్టకపోయేవాళ్ళు. అలాగే ఐపీఎల్ సీజన్ కూడా ఆవిడ బిగ్గెస్ట్ ఫ్యాన్. అండ్ మనం ఉప్పల్ స్టేడియంలో మనం చాలాసార్లు చూస్తుంటాం. సో ఇక జయసుధ గారి ప్రస్థానంలో ఆవిడ అడుగడుగున చాలా ఆటంకాలు కూడా ఎదురయ్యాయి. అంటే ఒక్కొక్కసారి ఫేస్ మేకప్ ఎక్కువ అవటము, ఎక్కువ షూటింగ్స్ లో ఉండటం వల్ల ఎక్కువ సార్లు పిల్లలతో గడిపే అవకాశం లేకపోవడం, ఇవన్నీ ఇంటిని మిస్ అవ్వడం, అన్నీ చాలా మిస్ అయ్యారు జయసుధ గారు. అలాగే ఇప్పుడు నాయనమ్మ పాత్రల్లోకి కూడా పరకాయ ప్రవేశం చేస్తూ ఎన్నో పాత్రలు, అలాగే ఆవిడ చెయ్యని క్యారెక్టర్ లేదు. డాక్టర్గా, యాక్టర్గా పాత్రల్లో ఎన్నో క్యారెక్టర్స్ కూడా ఆవిడ చేశారు. అలాగే 2009లో ఆవిడ ఎంపీగా కూడా కాంగ్రెస్ తరఫు నుండి ఎలక్ట్ అయ్యి ప్రజాసేవ కూడా చేశారు. ఇక కృష్ణ గారితోటి సినిమాలు ఎక్కువగా చేసిన తర్వాత అంతకన్నా ఎక్కువ సినిమాలు శోభన్ బాబు గారితో చేసేవారు. శోభన్ బాబు గారు ఎప్పుడు ఆవిడని పేరు పెట్టి పిలిచేవాళ్ళు కాదట. అంటే ఎన్టీఆర్ గాని, కృష్ణ గారు కానీ, ఏఎన్ఆర్ గారు కానీ అందరూ జయ అని పిలుస్తారు జయసుధ గారిని. కానీ శోభన్ బాబు గారు ఒక్కరు మాత్రం ఏమో అని పిలిచే అలవాటు ఉందట. ఆయనే పట్టుబట్టి మరీ జయసుధ గారితోటి ఒక రియల్ ఎస్టేట్ కంపల్సరీగా పెరగబోతుంది, నీకు రేపు మంచి ఆస్తి నువ్వు సంపాదించుకోవచ్చు, నువ్వు అనవసరంగా ఈ వృధా ఖర్చులు అవి మానుకొని గైడ్ చేశారని కూడా చెప్తూ ఉంటారు. సో ఆవిడ ఈ మధ్యకాలంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో మా ఎన్నికల్ని ఆవిడ కొంచెం వ్యతిరేకించినట్టే తెలుస్తుంది. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఆవిడ చాలా డేర్గా ఉన్నదున్నట్టు, మనసులో ఎలాంటి ఇవి దాచుకోకుండా ఉన్నదున్నట్టు మాట్లాడే క్యారెక్టర్ గా ఆవిడ మాటల్లో నేను ఓటు వేయకపోవడానికి కారణం, మురళీమోహన్ గారు ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు బిల్డింగ్ కడతానన్నారు, కానీ మా బిల్డింగ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా అంటే
ఇప్పటి వరకు అది ఇంతవరకు ఎవరు కట్టలేదు కాబట్టి నేను ఈ ఎన్నికలకు నేను దూరంగా ఉంటానని ఆవిడ చెప్పటం, ఆవిడ విదేశాలకు వెళ్ళిపోవడం కూడా జరిగింది ఆ టైంలో. సో ఇప్పుడు కూడా ఆన్ టైము ఒక డేట్ చెప్తే, ఒక కాల్ షీట్ ఇస్తే ఆన్ టైము లొకేషన్స్లో విత్ మేకప్ ఉంటారు జయసుధ గారు. అలాగే ఆవిడకి ఎంత బాగా డైలాగులు చెప్పగలిగినా, ఎంత ఇది చేయగలిగినా ఆవిడకి తెలుగు రాయడం కానీ చదవటం కానీ రాదు. ఇది నమ్మలేని, ఎవరు చాలామంది నమ్మరు, కానీ ఇది మాత్రం వాస్తవం. ఆవిడ తెలుగు మీడియం కాదు, ఆవిడ చెన్నైలో పుట్టారు. తమిళ్ ఆవిడకి వచ్చు, తెలుగు నటియే, కానీ తెలుగువారే, వాళ్ళ పేరెంట్స్ కూడా తెలుగువారే. బట్ షీ కెనాట్ రీడ్ ఆర్ రైట్ తెలుగు. ఆవిడ ఇంగ్లీష్లో రాసుకొని, ఒక్కొక్కసారి ఇంగ్లీష్లో రాసుకోకపోయినా ఎమర్జెన్సీ ఉంటే ఇమ్మీడియట్గా ఎవరన్నా చెప్పిన డైలాగ్ని యాజ్ ఇట్ ఈస్గా ఓన్ చేసుకుని పోర్ట్రే చేయగలిగే నటులలో సావిత్రి గారి తర్వాత జయసుధ గారే టాప్ అంటారు. సో అందుకే ఆవిడకి సహజ నటి సావిత్రి గారి తర్వాత మహానటి అనే బిరుదు కూడా ఆవిడకి వచ్చింది. ఆవిడ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు, అలాగే చాలా నిక్కచ్చిగా నిజంగా చెప్తూ ఉంటారు. సో అసలు జయసుధ గారి అసలు పేరు సుజాత గారు. ఇది చాలా మందికి, అంటే ఇప్పటి జనరేషన్కి చాలా మందికి తెలియకపోవచ్చు. ఇవి జయసుధ గారికి సంబంధించిన సినీ రాజకీయ విశేషాలు. ఉమెన్స్ డే సందర్భంగా నటీమణులు ఎంతమంది గురించో చెప్పుకున్నాం, అలాగే జయసుధ గారి గురించి కూడా తెలియని విశేషాలు చెప్పుకున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో నటితోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే దాన్ని కీప్ వాచింగ్ Crunch Entertainment. Please do like and share.